వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీగా నెల రోజుల పాటు నిలవ ఉండే పానీపూరి పూరీలు ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి బదులు మైదా వేసుకోవచ్చు. తరువాత 2 చిటికెల బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ల నూనె వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 1/2 కప్పు వాటర్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ పిండి ముద్దను ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా ఉండలా చేసుకోవాలి. ఈ పిండిపై తడిబట్టను వేసుకోండి, లేదంటే పిండి ఆరిపోతుంది. చాపింగ్ బోర్డుకు చాలా కొద్దిగా నూనె రాసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా కొద్దిగా నూనె రాసుకున్న తర్వాత చపాతీలా ఒత్తుకోవాలి. మరి దలసరిగాను కాకుండా మరీ సన్నగాను కాకుండా చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత పానీపూరి సైజులో ఉండేటటువంటి చిన్న బౌల్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని తీసేసుకొని ఈ పూరీలను ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకొని వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క పూరిని వేసుకోవాలి. ఒక పూరి పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొక పూరిని వేసుకోండి. ఇలా లైట్గా ప్రెస్ చేసినట్లయితే బాగా పొంగుతాయి. ఇలా ఒక్కొక్క పూరి వేసుకుంటూ లైట్గా ప్రెస్ చేస్తూ వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పూరీలు చాలా నీట్గా చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో 1 మంత్ వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.